హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిజిటల్ అసిస్టెంట్ క్లాస్ 2 అయితే చూద్దాం. ఇంట్రడక్షన్ అయితే సార్ చెప్తున్నారు, కుమార్ సారు, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి ఈరోజు కంటిన్యూషన్ క్లాస్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మన వీడియోని డిజిటల్ అసిస్టెంట్ క్లాస్ అయితే ఒక 1500 మంది చూస్తున్నారు, కానీ సపోర్ట్ అయితే లేదు వీడియోకి. 100 మంది కూడా లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీకోసమే ఫ్రీగా క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. సో మీరైతే సపోర్ట్ అయితే చేయట్లేదు. ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మేము ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలము. అలాగే లాస్ట్ నోటిఫికేషన్లో ఇదే క్లాసెస్ మీరు బయట వేరే ఇన్స్టిట్యూట్ చూసుకుంటే 3500, 4000, 7000 తీసుకున్న ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ చెప్పిస్తున్నాము. నేను ముందర ఈ సొల్లంతా చెప్పకుండా మీకు డైరెక్ట్ క్లాస్ పెట్టాలంటే పెట్టేయచ్చు, బట్ మీ సపోర్ట్ లేదే అని చెప్పి నాకు చిన్న బాధగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్లో కొన్నిసార్లు నోటిఫికేషన్ రాకపోవచ్చు నేను క్లాస్ అప్లోడ్ చేసినా కూడా. కాబట్టి టెలిగ్రామ్లో అయితే మీకు నేను అక్కడ లింక్ పెడతాను, కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అలాగే మీకు డిజిటల్ అసిస్టెంట్ మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చాను, 8328455604. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఒక మోడల్ పేపర్ అనేది ఫ్రీగా పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీకు ప్రాక్టీస్ పర్పస్ మాత్రం ఈ మోడల్ పేపర్స్ అనేవి తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఒక మోడల్ పేపర్ ఫ్రీగా పెట్టాను, సో డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చితే మాత్రం ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. 100 రూపీస్ ఫోన్పే ఆర్ పేటిఎం ఆర్ గూగుల్ పే ఏదో పంపించి మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఇమీడియట్గా మోడల్ పేపర్స్ అనేది పంపించేస్తాము. ఇప్పుడు కుమార్ సార్ గారు అయితే ఈ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి క్లాస్ 2 అయితే స్టార్ట్ చేస్తారు. రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కుమార్ సార్. వెల్కమ్ టు డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్ క్లాసెస్. మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. అందులో టాపిక్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డూ. అందులో 3 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్, అది ప్రీవియస్ వీడియోలో చేసాం. ఈ వీడియోలో సెకండ్ టాపిక్ యూజర్స్ వ్యూ డిస్కస్ చేద్దాం. యూజర్స్ వ్యూ అంటే అర్థం ఏంటి? మనకు చాలా రకాల యూజర్స్ ఉన్నారు. ఓకే, ఆ యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడ్డ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేదే యూజర్స్ వ్యూ. సో ముందుగా మనకు there are different types of users. Who is the first user? User sitting in front of a personal computer. Second one, user sits at a terminal. Terminal అంటే ఏంటి నెక్స్ట్ స్లైడ్స్లో మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థర్డ్ యూజర్ సిట్ అట్ వర్క్ స్టేషన్ కూడా నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ఫోర్త్ యూజర్ ఈజ్ మొబైల్ యూజర్. నెక్స్ట్ ఫస్ట్ టైప్ ఆఫ్ యూజర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ పర్సనల్ కంప్యూటర్. జనరల్గా పర్సనల్ కంప్యూటర్ అంటే మీనింగ్ ఏంటి? మన ఇంట్లో వాడుకునే కంప్యూటర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, వీటన్నిటిని కూడా మనము పర్సనల్ కంప్యూటర్ అంటాం. ఈ పర్సనల్ కంప్యూటర్లో యాజ్ యూజువల్గా మానిటర్, కీబోర్డ్, మౌస్ అండ్ అదర్ సిస్టమ్ యూనిట్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి, రైట్? సచ్ ఎ సిస్టమ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ వన్ యూజర్ టు మోనోపలైజ్ ఇట్స్ రిసోర్సెస్. ఇక్కడ మోనోపలైజ్ అంటే ఏంటి అర్థం? జనరల్గా మనం మన ల్యాప్టాప్ ముందర మనం కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాం, రైట్? ఆ ల్యాప్టాప్లో ఉండే ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, రిసోర్సెస్ అంటే సో మెమరీ అండ్ సిపియు, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ఇవన్నీ కూడా రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ అన్నీ కూడా ఎవరి కోసం వాడబడతాయంటే ఓన్లీ ఆ యూజర్ కోసం మాత్రమే వాడబడతాయి. ఇంకా యూజర్ 2, యూజర్ 3 అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ సింగిల్ యూజర్ అనేవాడు మాత్రమే ఆ రిసోర్సెస్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని మీనింగే మోనోపొలీ, రైట్? ఇన్ దిస్ కేస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ డిజైన్డ్ మోస్ట్లీ ఫర్ ఫస్ట్ వన్ ఈజ్ ఆఫ్ యూస్. ఇలాంటి పర్సనల్ కంప్యూటర్స్లో డిజైన్ చేయబడ్డ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక మోటో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ యూస్. ఈజ్ ఆఫ్ యూస్ అంటే ఆ యూజర్ అనేవాడు తన వర్క్ని లేకపోతే తన ప్రోగ్రామ్స్ని చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకునే విధంగా ఆ ఓఎస్ అనేది హెల్ప్ చేయాలి. సెకండ్ వన్, సమ్ అటెన్షన్ పెయిడ్ టు పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ అంటే ఏంటి?
యూజర్ అనేవాడు ఏవైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడో అవి స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. సో అదే పర్ఫార్మెన్స్ అనేది కూడా కొంతవరకు ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే థర్డ్ వన్, నో అటెన్షన్ ఫర్ రిసోర్స్ యూటిలైజేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? చూడండి బ్రాకెట్స్లో ఏం రాసాం మనం. రిసోర్స్ యూటిలైజేషన్ అంటే హౌ వేరియస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఆర్ షేర్డ్ అంటే ఏంటి? ఒకవేళ మనకు మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు మన రిసోర్సెస్, మన కంప్యూటర్లో ఉండే రిసోర్సెస్ని మనం ఏ విధంగా షేర్ చేస్తామనేది రిసోర్స్ యూటిలైజేషన్. కానీ మన పర్సనల్ కంప్యూటర్లో ఒక్క యూజర్ మాత్రమే ఉంటాడు, యూజర్ 2 యూజర్ 3 అనే వాళ్ళు ఉండరు. సో రిసోర్సెస్ అనేటివి షేర్ చేయాల్సిన అవసరము లేదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది షేరింగ్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా ఆ సింగిల్ యూజర్కి మాత్రమే యూజ్ చేయబడతాయి కాబట్టి. సెకండ్, యూజర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టర్మినల్. ఓకే, మనం ఈ స్లైడ్లో ఒక 2 న్యూ థింగ్స్ గురించి నేర్చుకుంటాం. ఒకటంటే ఫస్ట్ వన్ టర్మినల్ అంటే ఏంటి, సెకండ్ వన్ మెయిన్ ఫ్రేమ్ అంటే ఏంటి. ఓకే, ఫస్ట్ పాయింట్ చూద్దాం. యూజర్ సిట్స్ అట్ ఏ టర్మినల్ కనెక్టెడ్ టు ఏ మెయిన్ ఫ్రేమ్. ఇక్కడ చూడండి, మెయిన్ ఫ్రేమ్ అనేది అంటే ఏంటి? మెయిన్ ఫ్రేమ్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్, బట్ ఆ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ అనేది చాలా హైగా ఉంటుంది. అంటే ప్రాసెసర్ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే మెమరీ సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మొత్తానికి ఆ కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది చాలా హైగా ఉంటుంది, అందులో రిసోర్సెస్ చాలా ఉంటాయి. అలాంటి కంప్యూటర్ని మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ లేకపోతే మినీ కంప్యూటర్ అని అంటాం, రైట్? సో మన డయాగ్రామ్ చూస్తే మనకు సెంటర్లో ఏదైతే ఉందో, రైట్, ఫిగర్లో, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. సో ఫిగర్లో మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్కి చాలా కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో అలా కనెక్ట్ అయిన కంప్యూటర్స్ని మనము టర్మినల్స్ అంటాం. విల్ కాల్ దెమ్ యాజ్ ఏ టర్మినల్స్. టర్మినల్స్ అంటే ఏంటి అంటే అవి కూడా కంప్యూటర్లే, కానీ ఆ టర్మినల్స్లో ఎటువంటి రిసోర్సెస్ కూడా ఉండవు. వాటికి మెమరీ ఉండదు, హార్డ్ డిస్క్ ఉండదు, వాటికి CPU ఉండదు, ప్రింటర్ ఉండదు, ఇవన్నీ ఏవి కూడా ఉండవు. ఓకే, సో ఇక్కడ కూర్చునే యూజర్ అంటే ఈ టర్మినల్ దగ్గర కూర్చునే యూజర్ అతను ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఏదైనా ఒక టాస్క్ చేయాలనుకోండి, ఏం చేస్తాడు? ఈ టర్మినల్ నుంచి మెయిన్ ఫ్రేమ్కి ఒక రిక్వెస్ట్ని సెండ్ చేస్తాడు, రైట్? మళ్ళీ చెప్తాను చూడండి. ఈ టర్మినల్ దగ్గర కూర్చునే యూజర్ ఏదైనా ఒక వర్క్ చేయాలంటే సో తన టర్మినల్ యూజ్ చేసుకొని మెయిన్ ఫ్రేమ్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు. మెయిన్ ఫ్రేమ్ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి సో వాడి వర్క్ని కంప్లీట్ చేసి రిటర్న్గా అవుట్పుట్ని మళ్ళీ యూజర్కి సెండ్ చేసేస్తూ ఉంది. ఓకే, సో ఇలా ఈ మెయిన్ ఫ్రేమ్కి చాలా కంప్యూటర్స్ కనెక్ట్ అయినాయి కదా. సో ఈ టర్మినల్స్ వేటి దగ్గర కూడా రిసోర్సెస్ ఉండవు. వాటికి ఏమన్నా అవసరం అయితే మెయిన్ ఫ్రేమ్కి రిక్వెస్ట్ పంపిస్తాయి. మెయిన్ ఫ్రేమ్ వాటి దగ్గర ఉన్న రిసోర్సెస్తో ఆ రిక్వెస్ట్ని కంప్లీట్ చేసి రిజల్ట్స్ని బ్యాక్ టు ది టర్మినల్స్కి సెండ్ చేస్తుంది, రైట్? నెక్స్ట్ సైడ్. The OS is designed to maximize రిసోర్స్ యూటిలైజేషన్. చూడండి, ఇలాంటి కేసెస్లో మెయిన్ ఫ్రేమ్ ఉన్న కేసులో ఓఎస్ ఎలా డిజైన్ చేయబడిందంటే టు మ్యాక్సిమైజ్ ది రిసోర్స్ యూటిలైజేషన్. సో మెయిన్ ఫ్రేమ్ దగ్గర ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో సో వాటిని చాలా జాగ్రత్తగా ఉన్న రిసోర్స్ అన్నీ కూడా ఏవి వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో దాన్నే మ్యాక్సిమైజింగ్ ద రిసోర్స్ యూటిలైజేషన్. చూడండి బ్రాకెట్స్లో రాసాము అక్కడ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ ద రిసోర్స్ యూటిలైజేషన్? టు అష్యూర్ దట్ ఆల్ అవైలబుల్ CPU టైమ్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్, memory and IO are used efficiently and that no individual user takes more than her fair time. సో ఇక్కడ మనకు మెయిన్ ఫ్రేమ్ ఏం చేయాలంటే తనకు కనెక్ట్ అయిన టర్మినల్స్ అందరికి కూడా సమానంగా వర్క్ చేసి పెట్టాలి. ఓకే,
అది దాని మీనింగ్ అనమాట. థర్డ్ టైప్ ఆఫ్ యూజర్ వచ్చేసి యూజర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్క్ స్టేషన్స్. సో ఇక్కడ మనకు ఈ స్లైడ్లో కూడా మనకు కొత్త పదం వచ్చింది, వర్క్ స్టేషన్. వర్క్ స్టేషన్ అంటే కూడా ఒక రకమైన కంప్యూటరే. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్. ఈ కంప్యూటర్ దగ్గర, ఈ వర్క్ స్టేషన్ దగ్గర ఓకే రిసోర్సెస్ కొన్ని మాత్రమే ఉంటాయి, రైట్. ఇంకా వేరే రిసోర్సెస్ ఏమన్నా కావాలి అంటే అవి సర్వర్ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫిగర్ చూద్దాం. ఫస్ట్ చూడండి, వీ హ్యావ్ సమ్ కంప్యూటర్స్ హియర్. ఆ కంప్యూటర్ మనము వర్క్ స్టేషన్ అంటూ ఉన్నాం. వర్క్ స్టేషన్ 1, వర్క్ స్టేషన్ 2, వర్క్ స్టేషన్ 3. ఓకే, ఇవన్నీ కూడా సర్వర్స్కి కనెక్ట్ అయినాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, వర్క్ స్టేషన్ దగ్గర కొన్ని రిసోర్సెస్ మాత్రమే ఉంటాయి, ఇంకా రిమైనింగ్ రిసోర్సెస్ అన్నీ కూడా సర్వర్ దగ్గర ఉంటాయి. సో వాటికి ఉన్న రిసోర్సెస్తో కొంతవరకు పని చేసుకోగలుగుతాయి. ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవి సర్వర్కి రిక్వెస్ట్ చేస్తే సర్వర్ మళ్ళీ రిప్లై చేస్తుంది అవుట్పుట్తో. ఫస్ట్ పాయింట్ చూడండి, యూజర్ సిట్ అట్ వర్క్ స్టేషన్స్ కనెక్టెడ్ టు నెట్వర్క్స్. సో ఇలాంటి వర్క్ స్టేషన్స్ అన్నీ కూడా ఒక నెట్వర్క్ కనెక్ట్ అయిపోయి అన్నీ కలిపి ఒక సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. సెకండ్ పాయింట్, వర్క్ స్టేషన్ యూజర్స్ హ్యావ్ డెడికేటెడ్ రిసోర్సెస్ అట్ దేర్ డిస్పోజల్. దాని మీనింగ్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్క వర్క్ స్టేషన్ దగ్గర వాళ్ళకంటూ కొన్ని రిసోర్సెస్ ఉంటాయి, వాటినే డెడికేటెడ్ రిసోర్సెస్ అంటున్నాం. సెకండ్ పాయింట్, షేర్ రిసోర్సెస్ సచ్ యాజ్ ఫైల్ సర్వర్, కంప్యూట్ సర్వర్ అండ్ ప్రింట్ సర్వర్స్. సో ఆల్ దీస్ వర్క్ స్టేషన్స్ ఏం చేస్తాయంట, కొన్ని సర్వర్స్ని షేర్ చేసుకుంటాయి. మనం జనరల్గా ఇంటర్నెట్ కేఫ్కి వెళ్తూ ఉంటాం, రైట్. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి కంప్యూటర్కి ఒక ప్రింటర్ అయితే అటాచ్ చేసి ఉండదు, ఓకే. ఆ ఓనర్ దగ్గర మాత్రం ఒక ప్రింటర్ ఉంటుంది, ఓకే. మన సిస్టమ్ నుంచి మనం ప్రింట్అవుట్ ఇచ్చామనుకోండి, సో ఆ ఓనర్ దగ్గర ఉండే ప్రింటర్ నుంచి మనకు ప్రింట్అవుట్స్ వస్తాయి. దీని మీనింగ్ ఏంటంటే అక్కడున్న 5 కంప్యూటర్స్ అన్నీ కూడా ఆ ప్రింటర్ని షేర్ చేసుకుంటున్నాయి, ఆ ప్రింట్ సర్వర్ని షేర్ చేసుకుంటున్నాయి, రైట్. అలాగే ఇక్కడ మన వర్క్ స్టేషన్స్ కూడా అంతే, వాటికి ఏవైనా సర్వర్స్ కావాలంటే సర్వర్స్ అన్నీ కూడా అవి షేర్ చేసుకుంటూ ఉంటాయి. వాట్ టైప్ ఆఫ్ సర్వర్స్ కూడా ఉన్నాయి మనకు, ఫైల్ సర్వర్. ఫైల్ సర్వర్ అంటే ఆ సర్వర్ దగ్గర ఫైల్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సెకండ్ టైప్ ఆఫ్ సర్వర్ కంప్యూట్ సర్వర్. కంప్యూట్ సర్వర్ అంటే ఏంటంటే కంప్యూటేషన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ అనేది ఒక కంప్యూటేషన్, సబ్ట్రాక్షన్ అనేది ఒక కంప్యూటేషన్, నెక్స్ట్ ఫైండింగ్ ద స్క్వేర్ రూట్ అనేది కంప్యూటేషన్. ఇలాంటి కంప్యూటేషన్స్ అన్నీ కూడా ఆ సర్వర్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రింట్ సర్వర్ అంటే ఇందాక చెప్పాను కదా, సో ఇలాంటి సర్వర్స్ అన్నీ కూడా వర్క్ స్టేషన్స్ షేర్ చేసుకుంటూ ఉంటాయి, రైట్. దేర్ఫోర్ దేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ డిజైన్ టు కాంప్రమైజ్ బిట్వీన్ ఇండివిజువల్ యూజబిలిటీ అండ్ రిసోర్స్ యూటిలైజేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉండాలంటే ఇస్ అ కాంప్రమైజ్ బిట్వీన్ ది ఫస్ట్ యూజర్ అండ్ ద సెకండ్ యూజర్. ఫస్ట్ యూజర్ ఎవరండి, పర్సనల్ కంప్యూటర్ దగ్గర కూర్చునే యూజర్. సో వాడి కేసులో ఏమవుతుందంటే వాడి ల్యాప్టాప్లో ఉండే రిసోర్సెస్ అన్నీ కూడా వాడు యూజ్ చేసుకోవచ్చు, అంటే వాడి దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అది ఫస్ట్ యూజర్. సెకండ్ యూజర్ అనేవాడు ఎవడు, టర్మినల్. టర్మినల్ దగ్గర వాడి దగ్గర ఏ రిసోర్సెస్ కూడా ఉండవు, రైట్. సో థర్డ్ యూజర్ అనేవాడు ఎవరు, వర్క్ స్టేషన్ దగ్గర కూర్చునేవాడు. వీడు ఫస్ట్ యూజర్కి సెకండ్ యూజర్కి మధ్య రకం అనమాట. అంటే వాడి దగ్గర కొన్ని రిసోర్సెస్ వాడి దగ్గర ఉంటాయి, కొన్ని వాడి దగ్గర ఉండవు. సో అందుకని మనం ఏమంటామంటే ఇట్స్ అ కాంప్రమైజ్ బిట్వీన్ ఇండివిజువల్ యూజబిలిటీ అండ్ రిసోర్స్ యూటిలైజేషన్. ఇది వచ్చేసి ఫస్ట్ యూజర్ సంబంధించిన పాయింట్ ఇది కదా, ఇది ఫస్ట్ యూజర్ పాయింట్, ఇది వచ్చేసి సెకండ్ యూజర్. నెక్స్ట్ స్లైడ్. ఫోర్త్ టైప్ ఆఫ్ యూజర్, స్మార్ట్ ఫోన్ ఆర్ మొబైల్ యూజర్. సో మనం జనరల్గా స్మార్ట్ ఫోన్ వాడుతుంటాం కదా, మనల్ని స్మార్ట్ ఫోన్ యూజర్ ఆర్ మొబైల్ యూజర్ అంటుంటాం. సో ఫస్ట్ పాయింట్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ మొబైల్ కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్. ట్యాబ్లెట్స్ అనేవి ఏంటంటే అవి ల్యాప్టాప్స్ కంటే కొద్దిగా తక్కువ సైజులో ఉంటాయి, స్మార్ట్ ఫోన్స్ కంటే కొద్దిగా ఎక్కువ సైజులో ఉంటాయి. సో వాటి మనము ట్యాబ్లెట్స్ అంటాం, రైట్. సెకండ్ పాయింట్, మోస్ట్ మొబైల్ కంప్యూటర్స్ ఆర్ స్టాండ్ అలోన్ యూనిట్స్ ఫర్ ఇండివిజువల్ యూజర్స్.
స్టాండ్ అలోన్ యూనిట్స్ అంటే ప్రతి ఒక్క యూజర్కి రైట్ వాళ్ళకంటూ ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది, అది దేని మీద కూడా డిపెండ్ అయి ఉండదు. దాన్నే స్టాండ్ అలోన్ యూనిట్స్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి కనెక్టెడ్ టు నెట్వర్క్స్ లైక్ ఇంటర్నెట్. జనరల్గా మనం కంప్యూటర్ నుంచి మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతూ ఉంటాం కదా, ఎయిర్టెల్ ఇంటర్నెట్ కానీ ఐడియా ఇంటర్నెట్ కానీ ఏదైనా సరే నెట్వర్క్ యూజ్ చేసి మనము ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతూ ఉంటాం, రైట్. నెక్స్ట్ స్లైడ్. ద యూజర్ ఇంటర్ఫేస్ ఫర్ మొబైల్ కంప్యూటర్స్ ఈజ్ ఎ టచ్ స్క్రీన్. సో మనం జనరల్గా మన మొబైల్ ఫోన్తో ఎలా ఇంటరాక్ట్ అవుతామండి? టచ్ స్క్రీన్ ద్వారా ఇంటరాక్ట్ అవుతాం. సో ఆ టచ్ స్క్రీన్ ఏమంటామంటే మనము ఇంటర్ఫేస్ అంటాం. చూడండి, ఇంటర్ఫేస్ మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక సిస్టమ్ని మనము దేని ద్వారా దాన్ని యూస్ చేస్తున్నాము అంటే మన మొబైల్ ఫోన్ని మనం దేని ద్వారా యాక్సెస్ చేస్తున్నాము? టచ్ స్క్రీన్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. కాబట్టి ఆ టచ్ స్క్రీన్ ఏమంటాం మనం? ఇంటర్ఫేస్ అంటాం, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఆ టచ్ స్క్రీన్తో మనము ఏ విధంగా మనం యాక్సెస్ చేస్తామంటే స్వైప్ చేస్తూ ఉంటాం, స్వైపింగ్ లెఫ్ట్, స్వైపింగ్ రైట్, ఇంకా ప్రెస్ చేస్తూ ఉంటాము, ట్యాప్ చేస్తూ ఉంటాము, మూవింగ్ అప్, మూవింగ్ డౌన్. సో ఈ విధమైన గెస్చర్స్తో మన మొబైల్ ఫోన్ని యాక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ సబ్ హెడ్డింగ్. మనము నెక్స్ట్ వీడియోలో థర్డ్ సబ్ హెడ్డింగ్ చేద్దాం. ఆ థర్డ్ వీడియోలో వీల్ ఆల్సో కొన్ని బిట్స్ కూడా నేను ఫ్రేమ్ చేశాను. ఈ 3 వీడియోస్ చూసిన తర్వాత మీరు ఆ బిట్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.